Hi students, this is Harish Khan from Khan Coaching Center, Kodutur. మేము సరల్ బ్యాచ్ స్టార్ట్ చేసాము ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ డిప్లొమా అండ్ ఈసెట్ స్టూడెంట్స్ కి. ఇది సింపుల్ ప్రాబ్లం అండి. ఇక్కడ కాస్ ఎక్స్ వచ్చేసి మల్టిప్లై డివైడ్ చేయండి. లేదు మామా 1 by sin x by cos x into cos cube x into cos x dx. ఇక్కడ మనం ఓకే, ఇక్కడ sin x by cos x అంటే 1 by ఇక్కడ tan x అవుతుందండి, ఇక్కడ cos power 4x dx అవుతుంది. ఓకే, ఇక్కడ దీనికి మనం డివైడ్ చేయాలా, tan x 1 by cos power 4x dx. We know that 1 by cos power 4x అంటే secant power 4x అవుతుంది. ట్రిగోనోమెట్రిక్ ఫార్ములా అది. 1 by tan x secant power 4x dx. మళ్ళీ దీనికి secant square x into secant square x రాసుకోవచ్చండి ఇక్కడ, by tan x అవుతుంది dx. ఇక్కడ మళ్ళీ ట్రిగోనోమెట్రిక్ ఫార్ములా వచ్చేసి 1 plus tan square x అవుతుందండి ఇక్కడ, ఓకే, ఇంటూ secant square x dx అవుతుంది by tan x. ఓకే, ఇక్కడ మనం tan x పుట్ tan x is equal to t అనుకోండి, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, చేస్తే secant square x is equal to dt by dx అవుతుంది. ఈ dx రిజల్ట్ పంపిస్తే secant square x dx is equal to dt అవుతుందండి. ఆల్ ప్రాబ్లమ్స్ లో ఏదైతే ఇప్పుడు మనం చేసామో వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్ 1. దెన్ వాట్ విల్ హ్యాపెన్, 1 plus tan square x, tan x అంటే 1 plus t square అవుతుందండి. secant square x dx అంటే dt అవుతుందండి ఇక్కడ, by tan x అంటే t అవుతుంది. దీనికి ఇట్లా రాయొచ్చండి, 1 by t plus t square by d into dt. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతే డైరెక్ట్ గా మనం 1 by t అంటే log t అవుతుందండి ఇక్కడ, ప్లస్ దీనికి చేస్తే మనము t square by 2 అవుతుంది. దీనికి వచ్చేసి log tan x plus tan square x by 2. ఇది ఆన్సర్. థ్యాంక్ యూ.